హలో గైస్ వెల్కమ్ టు యూటీవీ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే అనగనగా మూవీ ఫేమ్ రామ్ అన్నమాట. అనగనగా మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రామ్ పర్ఫార్మెన్స్‌కి, యాక్టింగ్‌కి అందరూ కూడా ఏడ్చారు. మరి అంత చిన్న ఏజ్‌లో అంత మంచి పర్ఫార్మెన్స్ రామ్ ఎలా చేశాడు? రామ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం. యెస్ మనతో పాటు స్టూడియోలో రామ్ ఉన్నాడు మాట్లాడేద్దాం. హాయ్ రామ్. హాయ్. హౌ ఆర్ యూ? నేను బాగున్నాను. ఓకే. అసల 'రామ్' అంటే మూవీలో నేమ్ కదా! ఆ! నీ రియల్ నేమ్ ఏంటి? నా రియల్ నేమ్ విహర్ష్. విహాష్. ఆ! ఓకే. హౌ ఓల్డ్ ఆర్ యూ? 11. 11 ఇయర్స్. 11. ఏ క్లాస్ ఇప్పుడు? అంటే 5థ్ ఎండ్ అయింది. హ్మ్. ఇప్పుడు 6థ్‌కొచ్చా. ఓకే. 6థ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఆ! సమ్మర్ హాలిడేస్ అయిపోయాయా? ఆ! ఓకే. బేసిక్‌లీ యూ ఆర్ ఫ్రమ్ బెంగుళూరు. బెంగుళూరు. ఆ! మరి అక్కడ, ఇక్కడ షూటింగ్స్ ఎలా? అంటే మమ్మీయో, డాడీయో ఎవరో ఒక్కళ్ళొస్తారు. హ్మ్. ఎవరికి పని తక్కువుంటే వాళ్ళెళ్తారు. వాళ్ళొస్తారు నాతో. హ్మ్. సో, మమ్మీకి పని తక్కువుంటే మమ్మీ నాతో వస్తుంది. డాడీతో పని తక్కువుంటే డాడీ వస్తారు అలా. ఓకే. మరి మూవీస్ అంటే ఆడిషన్స్ ఇవ్వాలి కదా! ఆ! ప్రతి మూవీకి ఆడిషన్స్ ఇస్తావా? ఇస్తా. హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళిపోతావా? ఆ! అంటే అన్ని ఆడిషన్స్ ఒకేసారి చేసి అప్పుడు బెంగుళూరెళ్తా. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఒక ఆడిషన్ చేసి, మళ్ళీ బెంగుళూరెళ్ళటం, మళ్ళీ వాళ్ళు పిలవటం, మళ్ళీ ఇంకో ఆడిషన్ చేసి, మళ్ళీ బెంగుళూరెళ్ళటం. అది కాకుండా అన్ని ఆడిషన్స్ ఒకేసారి చేసి అప్పుడు బెంగుళూరెళ్తాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ 'అనగనగా' మూవీ చూసిన తర్వాత ఈ హ్మ్. అబ్బాయి ఎంత బాగా యాక్ట్ చేస్తాడు. ఇంత చిన్న ఏజ్‌లో ఎంత ఎమోషన్స్ చూపించాడో అనిపించింది హ్మ్. నాకు. ఐయామ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి. అండ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసావు. అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ కూడా. థాంక్ యూ. థాంక్ యూ. సో నీకెలా అనిపించింది? లైక్ అంత హై లెవెల్ పెర్ఫార్మన్స్ చేయాలి అంటే ఎమోషన్ క్యారీ చేయాలి కదా! ఆహాహా! దానికోసం నువ్వు ఎలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసావు? అంటే అందరూ హార్డ్ వర్క్ చేశారు. నేనొక్కడినే గాదు. అందరూ హార్డ్ వర్క్ చేశారు. కాజల్ గారు హార్డ్ వర్క్ చేశారు. సుమంత్ గారు హార్డ్ వర్క్ చేశారు. డైరెక్టర్ గారు సన్నీ గారు హార్డ్ వర్క్ చేశారు. ఇంకా చాలామంది హార్డ్ వర్క్ చేశారు ఎనకాల అంటే ఔట్ ఆఫ్ ద ఫ్రేమ్. హ్మ్. సో, అందరూ హార్డ్ వర్క్ చేశారు. అందరూ వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఓకే. సో 'అనగనగా' మూవీ నుంచి నీ ఫేవరెట్ డైలాగ్ చెప్తావా? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా! హ్మ్. అదొక్కటే నా ఫేవరెట్ డైలాగ్. ఒక్కటే ఫేవరెట్ డైలాగా? ఇంకేది గుర్తులేదు. ఏది గుర్తులేదు. హ్మ్. సో అదొక్కటే గుర్తుంది. సో నీకు మమ్మీ అంటే ఇష్టమా? డ్యాడీ అంటే ఇష్టమా? డాడీ అంటే ఇంతిష్టం. మమ్మీ కూడా డాడీ ఇంతిష్టం, మమ్మీ కూడా ఇంతిష్టం. హ్మ్. కానీ డాడీ అయితే ఇంకొంచెం ఇష్టం. కొంచెం ఎక్కువ ఇష్టం. ఆ! ఎందుకని? ఎందుకంటే ఆయన నాకు అన్నీ కొనిపిస్తారు. హ్మ్. అండ్ మమ్మీ ఆహ్, మమ్మీ కొంచెం స్ట్రిక్ట్. అంటే చదువులో స్ట్రిక్ట్. అంత హ్మ్. స్ట్రిక్ట్ కాదు. కొంచెం స్ట్రిక్ట్. హ్మ్. చదువులో స్ట్రిక్ట్, గ్యాడ్జెట్స్‌లో స్ట్రిక్ట్, హ్మ్. ఫోన్‌లో స్ట్రిక్ట్. హ్మ్. ఫోన్‌లో స్ట్రిక్ట్ ఎందుకంటే నేను ఇంట్లో ఫోన్ వాడకూడదు. హ్మ్. అండ్ గ్యాడ్జెట్స్‌లో స్ట్రిక్ట్ ఎందుకంటే సిక్స్త్ క్లాస్‌కొచ్చేసా ఇంకా చదువుకోవాలి కాబట్టి. హ్మ్. దాని తర్వాత ఆహ్, చదువులో స్ట్రిక్ట్ ఎందుకంటే సిక్స్త్ క్లాస్ పాస్ అవ్వాలి కాబట్టి. అండ్ యాక్టింగ్ చేస్తున్నా కాబట్టి. ఓకే. సో నీకు స్కూల్‌కెళ్ళడం బావుందా? యాక్టింగ్ చేయడం బావుందా? యాక్టింగ్. యాక్టింగ్ చేయడమే బావుందా? స్కూల్‌కి ఎవరెళ్తారు రోజంటావా? హ్మ్. మరి కంటిన్యూయస్‌గా షూట్స్ వస్తున్నాయా నీకిప్పుడు? అంతగా అంటే ఆడిషన్ ఇచ్చాను. హ్మ్. కానీ సెలెక్ట్ అవుతానో అవ్వలేదో తెలీదు. ఓకే. సో, బట్ స్కూల్ కంటే యాక్టింగ్ చేయడమే బావుంది. హ్మ్. హ్మ్. ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్ చేయాలి అని? అంటే 2 ½ ఇయర్స్ అప్పుడు హ్మ్. అంటే ఈ ఫ్యాషన్ షోస్ అన్నీ జరుగుతాయి కదా బెంగుళూరులో. సో, హ్మ్. 2 ½ ఇయర్స్ అప్పుడు నేను మా మమ్మీ, డ్యాడీ నన్ను ర్యాంప్ వాక్‌లో చేయమన్నారు. నేనెళ్ళాను. అందరికి హాయ్, అందరికి వేవ్ చేశాను. హ్మ్. సో, నా కాన్ఫిడెన్స్ మా మమ్మీ, డ్యాడీ నా కాన్ఫిడెన్స్ చూసి ఇది గూడా పెట్టుకోవచ్చు కదా! యాక్టింగ్ అని ఒక సైడ్ పని అని యాక్టింగ్‌లో బెట్టారు. హ్మ్. అప్పుడు 4 ½ ఇయర్స్‌లో ఒక చిన్న కరాచీ బేకరీ యాడ్‌లో వచ్చా. ఓకే. అది నా ఫస్ట్ యాడ్. హ్మ్. దాని తర్వాత? దాని తర్వాత మళ్ళీ చాలా యాడ్స్ చేశాను. హ్మ్. వెబ్ సీరీస్, టీవీ సీరీస్ దాని తర్వాత కొన్ని మూవీస్.
ఏ మూవీస్ చేసావు తెలుగులో? రామారావు డ్యూటీ చేశా హ్మ్. రవితేజ గారితో. మామా మశ్చంద్ర చేశాను హ్మ్. సుధీర్ బాబు గారితో. హ్మ్. దాని తర్వాత కిష్కింధపురి అని ఒక కొత్త మూవీ ఇంకా రిలీజ్ అవ్వబోతుంది. హుహు. ఒక వీక్ ఆర్ 2 షూట్ ఉంది. హ్మ్. దాని తర్వాత రిలీజ్ అవుతుంది. హ్మ్. దాని తర్వాత కొన్ని వెబ్ సిరీస్ చేశా 'ధూత' హ్మ్. నాగ చైతన్య గారితో. హ్మ్. దాని తర్వాత 11th అవర్ తమన్నా గారితో. హ్మ్. దాని తర్వాత ఇంకొంచెం చేశా కానీ గుర్తులేదు. దాని గుడ్. తర్వాత 'అనగనగా'. దాని తర్వాత 'అనగనగా'. హ్మ్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేయలేదా ఇప్పటి వరకు? హుహు. చేయలేదా? ట్రై చేసావా? చేస్తున్నావా స్టిల్? హ్మ్. ఎందుకిష్టం అల్లు అర్జున్ గారంటే? స్టైల్ ఇష్టం, ఆయన డాన్స్ ఇష్టం అండ్ యాక్టింగ్ ఇష్టం. ఓకే. సో, ఆయన డైలాగ్స్ ఏమన్నా చెప్తావా? ఒకటుంది. హ్మ్. ఆహ్, 'రేసు గుర్రంలో' హ్మ్. రేసు గుర్రంలో కాదు. 'పుష్ప 1 అండ్ 2లో' హ్మ్. 1 చెప్పనా? 2 చెప్పనా? 2 జెప్పు. ఏది ఫస్ట్ చెప్పాలి? ఫస్ట్ 1 జెప్పు. ఎందుకంటే ఫస్ట్ ఓకే. హ్మ్. తగ్గేదేలే. హ్మ్. అండ్ సెకండ్‌ది హ్మ్. అస్సలు తగ్గేదేలే. అంతే. అంతేనా? ఆ! ఏం నచ్చింది నీకు 'పుష్ప 2, 1లో'? 'పుష్ప 1లో' ఆహ్, 'పుష్ప 1లో' ఫైటింగ్ సీన్స్ నచ్చాయి. దాని హుహు. తర్వాత 'పుష్ప 2లో' కొరికే సీన్స్ నచ్చాయి. కొరికే సీన్స్ నచ్చాయా? ఎవరిని? అల్లు అర్జున్ గారంటే యాక్టింగ్‌లో అల్లు అర్జున్ గారు ఆహ్, అంతా టై అప్ అవుతారు కదా! హ్యాండ్స్ ఇలా ఉంటారు. హ్మ్. హ్మ్. అప్పుడు కొరుకుతారు కదా! ఆ సీన్ నా ఫేవరెట్ 'పుష్ప 2లో'. వామ్మో! వైల్డ్ ఫైర్ నువ్వైతే. సో, రామ్ కనిపించేంత ఇన్నోసెంట్ కాదు. వైల్డ్ ఫైర్ అన్నమాట. లోపల వైల్డ్ ఫైర్, హ్మ్. బయట ఇన్నోసెంట్. అవునా? ఎవరికీ తెలీదా ఇది? మమ్మీ డ్యాడీకే తెలుసు. మమ్మీ, డ్యాడీకే తెలుసా? వైల్డ్ ఫైర్ అంటే ఏం చేస్తుంటావు? ఏం చేయను ఇంట్లో కూర్చుంటా, సతాయిస్తూ ఉంటా మమ్మీ డ్యాడీని అంతే. బా సతాయిస్తావా? అంత కాదు. కొంచెమా? హ్మ్. సతాయించడం అంటే ఎలా? అంటే కాల్ అంటే మా డ్యాడీకి కాల్ ఉన్నప్పుడు హ్మ్. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. హ్మ్. ఎందుకంటే చాలా బయట ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి హ్మ్. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. మ్యూట్‌లో పెడతారు. హ్మ్. అప్పుడప్పుడు కొన్నిసార్లు వాష్‌రూమ్ ఎళ్తారు. నేను మైక్ ఆన్ చేసేస్తా. అప్పుడు మాట్లాడతా. ఓహ్! ఆఫీస్ కాల్‌లో నువ్వు మాట్లాడేస్తావా? హ్మ్. అవన్నీ తెలిసే చేస్తావు కావాలని? ఓకే. సో, రామ్ బా చదువుతాడా? అంత కాదు. అంత కాదు. ఎంత? ఎంత చదువుతావు? అంటే ఔట్ ఆఫ్ 100 మార్క్స్ 70, 75 వస్తాయి. హుహు. పర్లేదు. హ్మ్. సో అంటే మా మమ్మీ, డ్యాడీ ఎప్పుడంటారు, "నువ్వు యాక్టింగ్ చేయకపోతే 100 ఔట్ ఆఫ్ 100 రావచ్చు" అని. హ్మ్. కానీ నాకు యాక్టింగ్ చేయాలి, హ్మ్. ఆహ్, సైడ్‌గా యాక్టింగ్ చేయాలి, మెయిన్‌గా చదువు చేయాలి. హ్మ్. సో, ఇద్ రెండిట్లో చాలా బా చేస్తున్నా కాబట్టి హ్మ్. హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నావా? ఓకే. బేసిక్‌గా నువ్వేమేం చేస్తుంటావు? యాక్టింగ్, డాన్స్ ఇవన్నీ గూడానా? డాన్స్ చేయను. ఇంకా నేర్చుకోవాలి. ఇంకా కొంచెం వచ్చు. కొంచెం వచ్చా? ఇంతే. ఓకే. అంటే డ్యాడీకి ఇంత ఫేవరెట్ కాదు. హ్మ్. ఇంతొచ్చు. హ్మ్. అంత డాన్స్ వచ్చా? హ్మ్. ఓకే. ఇంకా లెర్న్ చేయాలా? ఇంకా చాలా లర్న్ ఉంది. ఓకే. యాక్టింగ్ ఎక్కడైనా నేర్చుకుంటున్నావా? హుహు. ఏం లేదా? అల్లు అర్జున్ గారి దగ్గర తప్ప వేరే ఎక్కడ ఏం నేర్చుకోవట్లే. అల్లు అర్జున్ గారి దగ్గరికెళ్ళి నేర్చుకుంటున్నావా? కాదు సినిమా? మూవీస్ చూసి. అల్లు అర్జున్ గారి మూవీస్ చూసి యాక్టింగ్ నేర్చుకుంటున్నావా? హ్మ్. అల్లు అర్జున్ గారు మీరు ఎంతమందిని ఇన్‌స్పైర్ చేస్తున్నారో నాతో పాటు. నేను గూడా అల్లు అర్జున్ గారిని చూసే ఇన్‌స్పైర్ అయ్యే హైదరాబాద్ వచ్చా. హ్మ్. మనిద్దరం అల్లు అర్జున్ ఫ్యాన్స్ హై ఫై. ఇయ్యలేం కదా! ఇలా ఇవ్వచ్చు. హ్మ్. సో, అల్లు అర్జున్ గారి మూవీస్ అన్నీ చూసి ఇలా యాక్టింగ్ చేయడం నేర్చుకుంటావా? ఆ! గుడ్. నీ ఫేవరెట్ హీరోయిన్? సమంత గారు. సమంత గారు. ఇది గూడా హై ఫై. ఇది గూడా సేమ్. ఓకే. ఫేవరెట్ ఫుడ్? సమంత గారి మూవీస్ ఏది ఇష్టం నీకు? ఏం చూసావు రీసెంట్‌గా? శుభం. 'శుభం' చూసావా? హ్మ్. ఏం నచ్చుతది సమంతలో నీకు బాగా? యాక్టింగ్. హ్మ్. దాని తర్వాత తనొక సీన్ చేస్తుంది గదా! హ్మ్. షా హ్మ్. అంటే ఇది.
మా అంటే అలా ఆ సీన్ ఇష్టం. ఓకే. దాని తర్వాత ఆ ట్రైలర్‌లో డాన్స్ ఉంటుంది గదా! ఆ డాన్స్ ఇష్టం. మ్యూజిక్ ట్రైలర్. ట్రైలర్ మ్యూజిక్, డాన్స్. అది నేర్చుకున్నావా స్టెప్? హుక్ స్టెప్? రీల్ చేయలే? ఫ్యాన్స్ కదా! పరువు పోతదిగా చేయకపోతే. మ్యూజిక్ నచ్చుతుంది. మ్యూజిక్ నచ్చుతుంది. ఓకే. సో, ఇప్పుడు 'రామ్ మైండ్‌లో' ఏం లోపల వైల్డ్ ఫైర్ అనేదో చెప్పావు కదా! హ్మ్. సో, అంటే ఇప్పుడు లోపల ఏం థింక్ చేస్తున్నావు? ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నావు. బట్ లోపల ఏముంది? దేవుడా! చెప్పాలి. అని. దేవుడా అన్నావంటే ఏదో ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచించట్లే. ఫోకస్ అంతా ఇక్కడే ఉందా? ఈ యాంకర్ ఏంటి 2 క్వెషన్‌లు అడుగుతుంది అనుకుంటున్నావా? ఏం కాదు. ఏం కాదా? అందరూ అంతే అడుగుతారు. అందరూ అంతే అడుగుతారా? సో, నువ్వు ఎవరికన్నా ఏదన్నా కాంప్లిమెంట్ ఇవ్వాలంటే ఎలా? ఇప్పుడు సపోజ్ నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. నాకేదైనా కాంప్లిమెంట్ ఇవ్వాలంటే ఎలా ఇస్తావు? చాలా అందంగా ఉంటారు. ఓహ్! అంతే. అంతేనా? ఆ! బా మాట్లాడట్లే. సో, వీడు ఇండస్ట్రీలో బా ఫిట్ అవుతాడు. ఎవరికి ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వాలో అలా ఇస్తాడు. సో, ఓవరాల్‌గా మూవీ చేసావు కదా! సుమంత్ గారితో యాక్ట్ చేసావు. మంచిగా చేసావు. సుమంత్ గారు నీతో ఏం మాట్లాడతారు? ఏం చెప్తూ ఉంటారు? అంటే కొన్నిసార్లు నేను డైలాగ్ మర్చిపోతే ఆయనలాగా ఏబీసీడీ చెప్తాను. లేకపోతే ఈ డైలాగ్ చాలా కష్టం అంటే ఆయన నా దగ్గర వచ్చి ఈ డైలాగ్ ఇలా కాదు దీనికన్నా మంచిది ఇలా చెప్పు అని చెప్తారు. అలా. అలా చెప్తారు. ఎప్పుడైనా సెట్‌లో ఎవరైనా నీ మీద సీరియస్ అయ్యారా? అవ్వలేదా? బాగా ఎంజాయ్ చేసిన సిట్యుయేషన్ ఏంటి సెట్‌లో? ఒకసారి ఒక ఏడీ రాజన్న అని ఉన్నారు. ఆయన ఒక ఏడీ. సో, ఆయన చాక్లెట్స్ తీసుకుంటూ వస్తారు సెట్‌కి రోజు ఇంటి నుంచి. సో, నేను ఒక చాక్లెట్ తీసుకున్నాను షాట్ ముందు. ఆయన చెప్పారు తొందర తిను షాట్ ఉంది 2 మినిట్స్‌లో అని. నేను తింటున్నాను. ఆ ఎక్లేర్ ఉంది కదా! ఆ జ్యూస్ ఉంది కదా! అది షర్ట్ మీద ఇలా మొత్తం పడింది. అప్పుడు వాళ్ళు కవర్ అప్ చేసేసారు. దాని తర్వాత ఆయనకు తిట్టు పడింది. నీకు ఆయనకి తిట్టు పడిందా? ఎవరితో? మమ్మీతోనా? కాదు డైరెక్టర్‌తో. ఎందుకు ముందు ఇచ్చావు చాక్లెట్? తర్వాత ఇవ్వాలి కదా అనా? తర్వాత నుంచి ఇచ్చారా మరి చాక్లెట్స్? అయ్యో! ఎందుకంటే నేను మళ్ళీ పోసేసుకుంటా అని. షూట్ అయిపోయాక కూడా ఇవ్వలేదా? నేను మర్చిపోయా. లేకపోతే ఆయన తేలేదు. అయ్యో! ఎంత కష్టం వచ్చింది నీకు. సో, బెంగుళూరులో ఉంటావు. ఎప్పుడైనా ఇక్కడికి వస్తూ ఉంటావు కదా! మరి హైదరాబాద్‌ని ఎక్స్‌ప్లోర్ చేసావా? జూబ్లీ హిల్స్, మలక్పేట్, గచ్చిబౌలి. ఈ ఈ మూడే వచ్చు. ఈ మూడే తెలుసు. తెలుసు. ఓకే. అండ్ లైట్ బ్రిడ్జ్. లైట్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్. ఓకే. ఈ 4 ప్లేసెస్ తెలుసు అంతే. ఓకే. బెంగుళూరులో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఇల్లు. ఇల్లా? ఏ? బెంగుళూరు చాలా బావుంటది అని అంటారు కదా అందరూ. రోడ్స్ ఏం బాగుంటలే. ట్రాఫిక్ ఉంటదా? చాలా. ఓకే. నంది హిల్స్ ఇవన్నీ చూడలేదా మరి? ఓకే. అక్కడే 2 పుట్టావు. కిలోమీటర్స్ అయితే ఇక్కడ 2 కిలోమీటర్స్ 1 మినిట్ అయితే అక్కడ 2 కిలోమీటర్స్ 10 మినిట్స్ అలా ఉంటుంది. అయ్యో! ట్రాఫిక్‌ని పట్టి. అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఏం ట్రాఫిక్ ఉండదు. కానీ ఒక 7 తర్వాత ట్రాఫిక్ వస్తుంది. ఓకే. సో, అందుకని బెంగుళూరులో ఎక్కువ తిరగలేదు. హైదరాబాద్ నచ్చిందా? బెంగుళూరు నచ్చిందా? బెంగుళూరు అండ్ హైదరాబాద్. 2 నచ్చాయా? ఇప్పుడు బెంగుళూరుకి వెదర్ కాబట్టి, హైదరాబాద్‌కి అందరు యాక్టర్స్ హైదరాబాద్‌లోనే ఉన్నారు కాబట్టి. అప్పుడే నీకు వెదర్ డిఫరెన్స్ కూడా తెలిసిందా? హైదరాబాద్, బెంగుళూరు? అక్కడెలా ఉంటది బెంగుళూరులో? చల్లగా ఉంటుంది. అంత చల్లగా కాదు. అంటే మేనేజబుల్ చలి. ఓకే. దాని తర్వాత ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ చాలా వేడిగా ఉంటుందా? షూట్స్ చేసినప్పుడు తెలిసిందా? షూట్ చేసినప్పుడు తెలిసింది. ట్రావెలింగ్ చేసినప్పుడు తెలిసింది. అంటే బెంగుళూరు నుంచి హైదరాబాద్ కార్ నుంచి వస్తాను. సో, అప్పుడు పొద్దున్న అయ్యేసరికి చాలా వేడొస్తుంది. ఓకే. సో, అలా వేరియేషన్ తెలుసుకున్నావు. ఓకే. అండ్ డాడీ కూడా చెప్తూ ఉంటారు. అవునా? ఓకే. హైదరాబాద్‌లో బిర్యానీ తిన్నావా? పారడైస్ బిర్యానీ. పారడైస్ బిర్యానీయా? కానీ ఓన్లీ టాప్ లేయర్. ఎందుకు టాప్ లేయర్?
నాకు మసాలా అంటే నేను స్పైస్ తినను. ఓకే. అందుకు. ఓకే. ఓన్లీ ప్లెయిన్ రైస్ అండ్ అండ్ చికెన్. కొంచెం అండ్ చికెన్ తిన్ను. చికెన్ తినవా? ఎగ్గిటేరియన్. ఎగ్గిటేరియనా? వై? నాకు బ్రాహ్మిన్స్? హ్మ్. ఓహ్! ఓకే. అంటే చాలా మంది తినేస్తున్నారు కదా ఇప్పుడు. మీ ఇంట్లో ఎవరు తినరా చికెన్? కుక్క. కుక్క తింటదా? మనుషులు ఎవరు తినరా? సో, బిర్యానీలో చికెన్ తీసి పక్కన పెట్టి ఓన్లీ రైస్ తింటావా? కాదు. హ్మ్. వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ తింటావా? హ్మ్. ఓకే. మేబీ ఇన్ ఫ్యూచర్‌లో కూడా నువ్వు నాన్ వెజ్ తినవా? ఆహా! ఎందుకు తినకూడదని ఏం రూల్ లేదు కదా! తినొచ్చు కదా! తినొచ్చు. వై అందుకే నాట్? చికెన్, మటన్, ఫిష్ అవన్నీ కాకుండా ఎగ్ తింటున్నా. ఎగ్ నచ్చింది. సో, మెల్లగా చికెన్ నచ్చుతుందా? ఏం కాదు. ఏం కాదా? బాగా ఏం తింటావు మరి? పప్పు తింటావా? ఆలు ఫ్రై. ఆలు ఫ్రై ఇష్టం. ఓకే. మమ్మీ ఎక్కువ ఏం కుక్ చేస్తది నీ ఫేవరెట్? నిన్ను కూల్ చేయాలంటే? ఆలు ఫ్రై. హ్మ్. ఎక్కువ కుక్ చేసేదంటే కొన్నిసార్లు కిచిడి డాడీ కుక్ చేస్తారు. హ్మ్. డాడీ పోహా, ఉప్మా కుక్ చేస్తారు. దాని తర్వాత మమ్మీ దాల్, సాంబార్, రసం ఇవన్నీ కుక్ చేస్తుంది. నువ్వు? ఆల్ ద ఫ్రైస్. ఓకే. నువ్వు? మ్యాగీ. మ్యాగీ వచ్చా నీకు? ఫస్ట్ స్టెప్ వాటర్ బాయిల్ చేయాలి. ఓకే. దాని తర్వాత కొంచెం వేడయ్యాక ఆనియన్, టొమాటో వేయాలనుకుంటా. ఓకే. దాని తర్వాత నాకు రాదు, నేర్చుకుంటా సీరియస్‌లీ. ఓకే. ఇదే ప్రాసెస్‌లో చేసి నీకు పార్సెల్ పంపిస్తా. ఏం వద్దులే. ఆ! నేనే చేసుకుంటా. దాని తర్వాత హ్మ్. ఆనియన్, టొమాటో వేసేసరికి ఆహ్, కొంచెం వేడిగా ఉండాలి. దాని తర్వాత ఆహ్, మ్యాగీ ఇదెయ్యాలి. హ్మ్. మ్యాగీ దాన్నేమంటారు? ప్యాకెట్ మసాలా. హ్మ్. మసాలా ఎయ్యాలి, మ్యాగీ ఎయ్యాలి. హ్మ్. దాని తర్వాత 2 మినిట్ రెడీ. 2 మినిట్‌లో ఉడికిపోతదా? ఆ! ఫస్ట్ బేసిక్‌గా ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్, టమాటో ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఎయ్యాలి. మర్చిపోయా. స్టవ్ ఆన్ చేయాలి. అది తెలుసా? తెలుసు. ఇవన్నీ అవ్వాలంటే స్టవ్ ఆన్ చేయాలి. తెలుసు. 2 మినిట్స్‌లో అయిపోతదంట మ్యాగీ. హ్మ్. అమ్మో! ఎవరికీ చెప్పకే ప్లీజ్. ఎవరికీ ట్రైన్ చేయకు నువ్వు మాత్రం. కానీ హ్మ్. నేను 10 మినిట్స్ తీసుకుంటా. నేను కూడా. 2 మినిట్స్‌లో అవ్వదు. హుహు. క్రికెట్ మ్యాచ్ చూస్తావా? ఐపీఎల్ అండ్ హ్మ్. వరల్డ్ కప్. వరల్డ్ కప్. హ్మ్. సో, రీసెంట్‌గా మరి బెంగుళూరులో ఐపీఎల్ జరిగింది కదా! నీ హ్మ్. ఫేవరెట్ టీమ్ ఏది? సీఎస్‌కే. సీఎస్‌కేనా? నాట్ ఆర్‌సీబీ? ఆర్‌సీబీ సెకండ్. ఆర్‌సీబీ సెకండ్. సీఎస్‌కేలో ధోని అండ్ జడేజా ఉన్నారు కాబట్టి హ్మ్. ఫస్ట్. హ్మ్. సెకండ్ ఆర్‌సీబీ ఎందుకంటే కోహ్లీ, హ్మ్. దాని తర్వాత ఆహ్, ఆహ్, హార్దిక్ పాండ్యా బ్రదర్ ఉన్నారు. ఆయన పేరు తెలీదు. దాని తర్వాత సాల్ట్ ఉన్నారు. దాని తర్వాత మాక్స్‌వెల్ ఉన్నారు కాబట్టి. కాబట్టి. సో, ఇప్పుడు ఆర్‌సీబీ కప్ కొట్టింది కదా! హ్మ్. నీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ టైమ్ కప్ కొట్టారు. యాహ్! అందుకే మరి హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ సాడ్‌గా ఫీల్ అవుతున్నా. సాడ్ ఎందుకంటే సీఎస్‌కే 5థ్ ప్లేస్ వచ్చింది ఈసారి. హ్మ్. అందుకని సాడ్‌గా ఫీల్ అవుతున్నావు. మరి హ్మ్. మీ బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర ఆర్‌సీబీ ఫ్యాన్స్ పాపం తొక్కిసలాట జరిగింది కదా! ఒక హ్మ్. 11 మెంబర్స్ చనిపోయారు. ఆ విషయం తెలుసా నీకు? తెలుసు. ఆ! నిన్నే స్కూల్‌లో తెలుసుకున్నా. హ్మ్. ఏమనిపించింది అది విన్న తర్వాత? సాడ్‌గా అనిపించింది. సాడ్‌గా అనిపించింది. హ్మ్. సో, అక్కడే ఉన్నావు కదా! మరి నువ్వెందుకెళ్ళలేదు మ్యాచ్ చూడ్డానికి? నాకు తెలీదు చిన్నస్వామి స్టేడియంలో ఉండిందని. మ్యాచ్ కాదు. అదే ఆ గ్యాదరింగ్ గెట్ టుగెదర్ లాగా. గ్యాదరింగ్ అదంతా చిన్నస్వామి స్టేడియం దగ్గర ఉందని తెలీదు. సో, తెలిస్తే ఎళ్ళలేదు. తెలిస్తే వెళ్ళేవాడివా? హుహు. నో. ఓకే. సో, కన్నడలో కూడా చేస్తున్నావా? ఓన్లీ తెలుగేనా? ప్రస్తుతానికి తెలుగు. హ్మ్. ఇంగ్లీష్, హిందీ వస్తే అవన్నీ చేస్తా. ఇంగ్లీష్, హిందీ, హాలీవుడ్, అండ్ బాలీవుడ్. బాలీవుడ్, కాలీవుడ్ చెప్పు ఇంకా అన్ని. హ్మ్. హాలీవుడ్, బాలీవుడ్, హ్మ్. టాలీవుడ్, హ్మ్. మాలీవుడ్, హ్మ్. పాలీవుడ్. బాలీవుడ్ ఫస్ట్ టైమ్. నేనేదో చెప్తున్నా. బాలీవుడ్ ఎక్కడుందని చూస్తున్నా నేను. నువ్వు సీరియస్‌లీ నేనెప్పుడు వినలే ఈ బాలీవుడ్. నేను వినలే. నేను జస్ట్ చెప్తున్నా. జస్ట్ చెప్తున్నావా? ఆ! ఓకే. ఇవన్నీ చేయాలనుందా? హ్మ్.
ఓకే. ప్రెజెంట్ ఇంకేం మూవీస్ చేస్తున్నావు ఇప్పుడు? అంటే ఆడిషన్ ఇచ్చాను. సెలెక్ట్ అయ్యానో అవ్వలేదో తెలీదు. తెలీదు. హ్మ్. ఓకే. ఇంకా రిలీజ్‌కున్న మూవీస్? 'కిష్కింధపురి' ఉంది. ఒక హుహు. 2 వీక్స్ ఉంది ఇంకా షూటింగ్. హ్మ్. దాని తర్వాత ఒక 3 మంత్స్‌లో రిలీజ్ అయిపోతుంది. 3 మంత్స్‌లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికి 4 మంత్స్‌లో రిలీజ్ అవుతుంది. హ్మ్. షూటింగ్, ఎడిటింగ్ అదంతా అయ్యాక ఒక 4 మంత్స్ ఆర్ 3 మంత్స్ పడుతుంది. హ్మ్. దాని తర్వాత థియేటర్‌లో రిలీజ్ అవ్వాలో, లేకపోతే ఓటీటీలో రిలీజ్ అవ్వాలో అది 1 మంత్ పడుతుంది. సో, 5 మంత్స్. ఓహ్! థియేటర్, ఓటీటీ ఎలా రిలీజ్ అవుతాయి తెలుసా నీకు? తెలీదా? థియేటర్ ఒక్కటే తెలుసు. ఓకే. ఓటీటీ అంటే ఇప్పుడు మీ 'అనగనగా' ఓటీటీలో హ్మ్. రిలీజ్ అయింది. దాని తర్వాత థియేటర్‌లో రిలీజ్ అయింది. అయింది. అది కూడా కొత్తది. చూసుకున్నావా నీ మూవీ నువ్వు? హ్మ్. ఎలా అనిపించింది నీకు? 2 సార్లు చూసా. హ్మ్. ఒకసారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, హ్మ్. ఆహ్, ఆహ్, ఇంకోసారి ఇంట్లో హ్మ్. ఓటీటీలో. హ్మ్. ఏమనిపించింది నిన్ను నువ్వు అలా యాక్టింగ్ చేస్తున్నప్పుడు, చూసినప్పుడు? అంటే ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్‌లో చేస్తున్నానని హ్యాపీగా ఫీల్ అయ్యా. హ్మ్. నేను, మమ్మీ, డ్యాడీ వాళ్ళ రిలేటివ్స్ అందరూ హ్యాపీనే ఫీల్ అయ్యారు. హ్మ్. సో, అలా. అందరిని ఏడిపించావు కదా సినిమాలో. హ్మ్. ఆ సినిమా చూసి నువ్వు ఏడవలేదా నిన్ను నువ్వు చూసుకొని? హుహు. ఏడవలేదా? ఎందుకంటే నాకు తెలుసు రామ్ విహర్ష్ కాబట్టి నేను ఓహ్! ఏడవలే. ఓహ్! అండ్ నేను యాక్టింగ్ చేశా కాబట్టి నేను ఏడవలే. ఓకే. సినిమాలో గ్లిజరిన్ యూజ్ చేస్తారా? ఒక్కసారి ఆ లాస్ట్ 'నువ్వు రా డాడీ' సీన్ ఉంది గదా! హ్మ్. ఒక్క సీన్‌కి ముక్కు ఎర్రగా అవ్వాలి. సో, ఓహ్! దానికి గ్లిజరిన్ ఏపిచ్చారు. ముక్కు ఎర్రగా అవ్వడానికి గ్లిజరిన్ ఏసారా? హ్మ్. హ్మ్. అయిందా మరి? హ్మ్. మండింది. మండిందా? ఓకే. ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలో నీకు బాగా టఫ్ ఏదనిపించింది? టఫ్ అంటే టఫ్ ఏం లేదు. హ్మ్. ఉంటే నాకు తెలీదు. ఉంటే నీకు తెలీదా? సో, తమన్నా గారితో యాక్టింగ్ చేసావు గదా! అప్పుడు? అప్పుడు అంటే ఫస్ట్ వెబ్ సీరీస్. సో, హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఫస్ట్ పెద్ద వెబ్ అంటే అంత పెద్దది కాదు. కానీ ఫస్ట్ సీనియర్ యాక్టర్, నా సెకండ్ ఫేవరెట్ యాక్టర్‌తో అండ్ సీనియర్ యాక్టర్‌తో ఒక వెబ్ సీరీస్ చేస్తున్నా కాబట్టి హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫీల్ అయ్యావు. హ్మ్. హ్మ్. నాగ చైతన్య గారితో చేసినప్పుడు? అప్పుడు ఇంకొంచెం అంటే కొంచెం హ్యాపీనెస్ తగ్గింది. ఎందుకంటే హ్మ్. నేను ఆయనతో సైడ్ టు సైడ్ చేయలేదు కాబట్టి అండ్ చిన్న సీన్ కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు నీకు స్కూల్ మానేసి కంటిన్యూయస్‌గా నువ్వు షూటింగ్స్ ఉంటాయి. సినిమాలే చెయ్యి. ఇంక నువ్వు పెద్ద హీరో అయిపో అంటే చదువుకోవడం మొత్తం ఆపేస్తావా? అంటే 18 ఇయర్స్ తర్వాత యాక్టర్ అవుతే అప్పుడు చదువు ఆపేస్తా. హ్మ్. అంటే డిగ్రీ అంతా చేసేసరికి హ్మ్. యాక్టర్ అవ్వకపోతే అప్పుడు చదువే చేస్తా. ఒక సైంటిస్ట్ ఆర్ డాక్టర్. సైంటిస్ట్. సైంటిస్ట్ అయ్యి ఏం చేస్తావు? కొత్త కెమికల్స్ కొత్త కెమికల్సా? అండ్ కెమికల్సా? బాక్టీరియా. మళ్ళీ ఇంకో కరోనా తీసుకొస్తావా? చైనా మీదకి వదలడానికి? ఏమొద్దు. మరి బాక్టీరియా, కెమికల్స్ అంటున్నావు? క్లియర్‌గా చెప్పు. బాక్టీరియా అంటే, అంటే కొత్త బాక్టీరియా అంటే ఏవి మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఏవి మనల్ని ఎఫెక్ట్ చేయరు అలా. గుడ్ బాక్టీరియా తీసుకొస్తావు. హ్మ్. సో, ఇంటర్వ్యూస్ చేయడం ఇష్టమేనా నీకు? హ్మ్. ఇష్టమేనా? హ్మ్. ఎందుకని? ఎందుకంటే అందరూ నన్ను చూస్తారు కాబట్టి. హ్మ్. నన్ను, సుమంత్ గారు అండ్ కాజల్ గారిని చూస్తారు కాబట్టి. కాజల్ అంటే మదర్ రోల్ చేసారా? హ్మ్. ఓకే. సో, నిన్ను నువ్వు చూసుకోవడం, నువ్వు ప్రమోట్ చేసుకోవడం నీకిష్టం. హ్మ్. ఓకే. ఇప్పటి వరకు నీకొచ్చిన కాంప్లిమెంట్స్‌లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఆహ్, నేను ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ చూడను. ఎందుకంటే నేను ఫోన్ వాడను గదా! హ్మ్. రేర్‌లీ మమ్మీ ఫోన్ వాడతా. అంటే ఏదో గ్రూప్ చాట్‌కో, స్కూల్ హోంవర్కో ఇవన్నీ వాడతాను మమ్మీ ఫోన్. లేకపోతే ఏం వాడను. హ్మ్. నేను ఇన్‌స్టాగ్రామ్ వాడను గాబట్టి మమ్మీ చెప్పింది. హ్మ్. బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చిందంటే ఒక రేడియో జాకీ. సో, ఆయన చెప్పారు, "నువ్వు 15 ఇయర్స్‌లో యాక్టర్ అవ్వకపోతే నేను బాధగా ఫీల్ అవుతా" అని చెప్పారు. హ్మ్. 15 ఇయర్స్‌లో యాక్టర్ అవుతావా మరి? తెలీదు.
తెలీదు. ఎక్కువ సినిమాలు వస్తే యాక్టర్ అవ్వచ్చు. 50-50. 50-50. సో ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళేమన్నారు? అంటే వాళ్ళు కూడా నన్ను పెద్ద స్క్రీన్‌లో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్మ్. వాళ్ళు రాలేదు, కానీ టీవీలో చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. సో ఎక్కువ పూజలు చేస్తారా మీ ఇంట్లో? ఉన్నా నేను అటెండ్ అవ్వను. నువ్వు అటెండ్ గావా? నేను బయటికెళ్ళి ఆడుకుంటా. ఏ దేవుడంటే ఇష్టం లేదా? శివుడు జేజ అంటే ఇష్టం. శివుడు జేజ. జేజ. శివ జేజ. ఓకే. ఓకే. శివుడంటే ఇష్టం. ఎందుకని? ఎందుకంటే నాది ఆరుద్ర నక్షత్రం కాబట్టి. మిథున రాశా? ఇది అన్నీ మ్యాచ్. ఇవన్నీ ఎలా తెలుసు నీకు? ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి? ఎందుకంటే మమ్మీ చెప్పింది, నేను విన్నా. సో ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి శివుడు కనెక్ట్ అవుతాడని మమ్మీ చెప్పిందా నీకు? నేను కనుక్కున్నా. ఎలా? సైన్స్. ఓకే. ఎవరికి శివుడే ఎక్కువ నచ్చుతాడు అని కనుక్కున్నావా? సో నీ ఎందులో రిసర్చ్ చేసావు? గూగుల్ కాదు, బ్రెయిన్‌లో రిసర్చ్ చేసా. బ్రెయిన్‌లో రిసర్చ్ చేసావా? బ్రెయిన్‌లో రిసర్చ్ చేస్తే ఆన్సర్స్ వస్తాయా? నాకొస్తాయి. నీకొస్తాయి. అయితే నువ్వు గాడ్. ఏం కాదు. మరి ఎట్లా బ్రెయిన్‌లో రిసర్చ్ చేస్తే ఆన్సర్స్ ఎలా వస్తాయి? తెలీదు. ఓకే. ఎందుకంటే ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆరుద్ర నక్షత్రం. అంటే కొన్ని వాళ్ళు ఆరుద్ర నక్షత్రం. సో అందుకే వాళ్ళని అడిగా. వాళ్ళు స్కార్పియో, నేను స్కార్పియో. దాని తర్వాత వాళ్ళకి శివజేజ అంటే ఇష్టం, నాకు శివజేజ అంటే ఇష్టం. సో నాకు అలా తెలిసిపోయింది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, స్కార్పియో వాళ్ళు కి శివజేజ అంటే ఇష్టం. ఓకే. ఓకే. డు యూ హావ్ సిబ్లింగ్స్? నో. వన్ అండ్ ఓన్లీ చైల్డా? ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటే? బ్రదరా? వై? ఎక్కువ అల్లరి చేస్తాం. అమ్మాయిలు ఉంటే చేయరా? చేస్తారు. ఏం కాదు. నీకు తెలియదు అనుకుంటా. నాకు తెలీదు. అమ్మాయిలు కూడా ఎక్కువ అల్లరి చేస్తారు. కానీ అబ్బాయిలు ఇంకా అల్లరి చేస్తారు. ఓకే. అందుకే. ఎప్పుడైనా చెప్పావు మీ మమ్మీకి సిబ్లింగ్స్ ఉంటే బాగుండేది అని? చెప్పలేదు. ఓకే. ఎక్కువ ఏ స్పోర్ట్స్ ఆడతావు? క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్. హాకీ నేర్చుకోలేదు. దాని తర్వాత గోల్ఫ్ తెలీదు. దాని తర్వాత గోల్ఫ్ చూసాను, కానీ స్టిక్ చాలా పొడుగు, నాకన్నా పొడుగు ఉంటుంది. పట్టుకోలేనని వదిలేసావా? దాని తర్వాత అంతే. అంతే. సో ఏదైనా ఒక పాట పాడతావా? తెలీదు. రైమ్స్? ABCDEFG HIJK LMNOP QRSTUV WXYNG. Now I know my ABC. Next time will you sing with me? బేబీ క్లాస్ వాళ్ళు వీళ్ళు కూడా ఈ రైమ్స్ పాడేస్తారు కదా. అలా కాకుండా మీ వ్యాస్కుల్లో చెప్పే రైమ్స్ ఉంటాయి కదా, ఎడ్యుకేషన్, ఆ కైండ్ ఆఫ్ ఏమైనా స్కూల్లో స్టోరీ రూపంలో చెప్పారు కాబట్టి ఏం లేవు. ఓకే. స్టోరీ రూపంలో చెప్తే గుర్తుంటాయా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. బాగా క్యాలిక్యులేషన్స్ చేస్తావా? ఓకే. ఇప్పటి వరకు చదువుకున్న వాటిలో నీకు బాగా గుర్తున్నది ఏంటి? గుర్తున్న సబ్జెక్ట్, గుర్తున్న టాపిక్? మా అమ్మకి అక్క, అంటే మై మదర్స్ సిస్టర్. నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించింది. నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంత తెలీదు. సో నాకు హైయెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజే వచ్చింది. ఓకే. నేర్చినప్పుడు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 42 out of 50 వచ్చింది. గ్రేట్. ఓకే. మమ్మీ డాడీ కొడతారా నిన్ను ఇంట్లో? కొన్నిసార్లు. ఎవరు ఎక్కువ కొడతారు? డాడీ. డాడీ ఎక్కువ కొడతారా?
మమ్మీ ఎక్కువ తిడుతుందా? కాదు, మమ్మీ సపోర్టింగ్ టీమ్ మమ్మీ, ఉమ్, కొట్టే టీం డాడీ. ఉమ్. అంతే. ఎలా గట్టిగా కొడతారా అంటే భయపెట్టడానికి కొడతారా? నేను మమ్మీ వెనకాల ఉంటా, ఓకే. సో నాకేం తెలీదు. నీకు దెబ్బలు తగలవా? మ్హూ. మమ్మీకి తగులుతాయా? మ్హూ. ఉమ్, కొన్నిసార్లు నాకు దెబ్బలు తగులుతాయి, ఉమ్, అవి కాకుండా ఆహా ఉమ్. అంతే. అవి కాకుండా అంటే ఏం కొట్టరు, ఉమ్, లేకపోతే కొడతారు. ఓకే. సో సినిమాలో ఉన్న ఎడ్యుకేషన్ నచ్చిందా నీకు బాగా? ఉమ్. సో మీ టీచర్స్కి ఏమన్నా చెప్తావా మ్హూ. నీ రియల్ లైఫ్ ఎడ్యుకేషన్? వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు రాదా? మ్హూ. కన్నడ వాళ్ళు మొత్తం? అంటే కొన్ని స్కూల్లో ఉన్న వాళ్ళు, కొన్ని వాళ్ళు తమిళ్, కొన్ని వాళ్ళు తెలుగు, కొన్ని వాళ్ళు ఇంగ్లీష్, కొన్ని వాళ్ళు హిందీ, కొన్ని వాళ్ళు ఉర్దూ, అలా మల్టీ లాంగ్వేజెస్, మల్టీ టాస్క్. మల్టీ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో చెప్పొచ్చు కదా? గుర్తులేదు. అలా కాదు, అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు బాగా మీకు ప్రెషర్ పెట్టేస్తారు కదా స్కూల్లో. మ్మ్. సో సినిమాలో ఎడ్యుకేషన్ నీకు నచ్చింది కాబట్టి మీ టీచర్స్కి ఏదైనా రిక్వెస్టింగ్గా ఈ చేంజెస్ వస్తే బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది కదా? మ్మ్. భయమా? స్టేట్ ప్రిన్సిపల్ మ్యామ్. స్ట్రైట్ ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఏమవ్వదు, ఉమ్, నేను తిట్టులు వింటా, ఉమ్. ఆ, అంతే. తిడతారా పిలిచి? ఆహా, పిలిచి తిట్టరు, ఉమ్. క్లాస్లోనే తిడతారు. క్లాస్లో తిడతారా? ఏం తిడతారు? అంటే నువ్వు హోంవర్క్ చేయకపోతే, ఇవన్నీ చేయకపోతే అప్పుడు తిడతారు. మరి ఇప్పుడు షూట్లో ఉన్నప్పుడు హోంవర్క్స్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? సెట్లో బుక్స్ తీసుకెళ్ళి చదువుకుంటావా? గేమ్స్. సెట్కి వస్తే హ్యాపీ చిల్ అనమాట. దాని తర్వాత మళ్ళీ సెట్ నుంచి బయట అంటే బెంగళూరుకి వెళ్తే, అక్కడ బెంగళూరులో స్కూల్ ఉంది కాబట్టి అక్కడ హోంవర్క్ చేస్తాను. మమ్మీ అంటే 6 సబ్జెక్ట్స్ ఉంటే మమ్మీ 3 సబ్జెక్ట్స్ హోంవర్క్, నేను 3 సబ్జెక్ట్స్ హోంవర్క్. చేస్తుందా మమ్మీ నీ హోంవర్క్? కొన్నిసార్లు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మమ్మీయే చేస్తారు, నేను కొంచెం హెల్ప్ చేస్తా. ఇది రివర్స్లో ఉంది, మమ్మీ హెల్ప్ చేస్తే నువ్వు చేయాలి కదా. ఇప్పుడు టీచర్స్కి తెలిసిపోతే వాళ్ళకి తెలుగు రాదా? ఏం కాదంటావా? ఓకే, ఫైనల్గా నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే, నేను ఇంత మంచిగా అందరూ రామ్ రామ్ అని చెప్పి ఇది చేశారు కదా, ఏం చెప్తావు వాళ్ళందరికీ? ప్లీజ్ వాచ్ అనగనగా స్ట్రీమింగ్ నౌ. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మంచి మంచి మూవీస్ చెయ్యి, హ్యాపీగా ఉండు, మంచిగా ఆడుకో, మంచిగా తిను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.